ఆ థీమ్ చాలా బాగా నచ్చింది. మీకేం నచ్చిందండి మూవీలో ఎక్కువ? బేసిక్లీ ఐ లైక్ సో యాజ్ అ స్టూడెంట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూనో I feel independent on all that, but still being in the family and doing a lot for this family, taking that responsibility and stuff. It's a great message actually. మేడం మీకేం నచ్చిందండి మూవీలో? First thing, I'm a biggest fan of Vijay Deverakonda, and also in movie lo every character it played a significant role. So like it's a whole family movie, and you can come with your family and you can just enjoy fully. అంటే కామెడీ అదంతా చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది మన మూవీలో? కామెడీ తెలియకుండానే అంటే ఆ మూవీస్లో డైలాగ్స్ కానీ ఆ స్టోరీ ఎలివేట్ చేయడము ఆ సింక్ అయిపోయింది. కామెడీ అనేది ఆ స్టోరీలో ఒక భాగంగానే కామెడీ చేశారు. ఆ కామెడీ కొంత ఉండడం వల్ల కూడా మూవీ అనేది మరి బోరింగ్ కాకుండా ఎక్కువ సీరియస్నెస్ కనుక్కోండి. అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించాయి మరి మీకు మూవీలో? ఫ్యామిలీ ఆ మూవీ చూసేంత టైం అంతా కూడా ప్రతి ఫ్యామిలీ లేకపోతే మన ఫ్యామిలీలో ఒక మెంబర్ ఉన్నారు. కంపల్సరీ ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ జోన్ ఈ క్యారెక్టర్ కంపల్సరీ ఉంటారు. వాళ్ళని కొంచెం మనం ఇంకా ఎంకరేజ్ చేయడము ఈ మూవీ చూసి ప్రతి ఒక్క లేని ఫ్యామిలీలో కూడా ఒకరు తయారవుతారని నేను అనుకుంటున్నాను. మేడం మీకు అంటే విజయ్ దేవరకొండ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అదంతా చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఇట్స్ డిఫరెంట్ ఫ్రమ్ ది లాస్ట్ మూవీ ఆర్ సీన్. ఈ మూవీలో ఇంకా చాలా బాగా అనిపించింది. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. అంటే విజయ్ దేవరకొండనే అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు 200 crores ఖచ్చితంగా క్రాస్ చేస్తానని. అంటే 200 crores వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఆ మూవీకి? అంటే మీకు ఎలా అనిపిస్తుంది, వస్తాయి అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు వెన్నెల కిషోర్ కామెడీ అదంతా ఎలా అనిపిస్తుంది మరి మీకు? ఎప్పుడు చూసానో నాకు తెలియదు మూవీలో, బట్ ఈ మూవీలో ఇంకా బాగుంది ఆయన యాక్టింగ్ అండ్ స్టఫ్. సో అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తాయి? ఇట్స్ రిలేటబుల్ యాక్చువల్లీ. అందరు సొసైటీలో అందరు ఎలా ఉంటారు ఫ్యామిలీస్ అవన్నీ రిలేటబుల్ చేస్తూ చూడాలి. మేడం మీకు ఎలా అనిపించింది? అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ న్యాచురల్గా అనిపించిందా లేకపోతే ఏదైనా సినిమాటిక్ ఆ టైప్లో అనిపించిందా? సినిమాటిక్ అంటే లాస్ట్ మూమెంట్ వరకు అసలు తెలియదు కదండి మనకు. ఫస్ట్ నాకైతే న్యాచురల్గా అనిపించింది. అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్ట్రగుల్స్, అంటే బడ్జెట్ చూసుకోవడము, మంత్ వైజ్ మంత్ ఆఫ్ ఎందుకు బడ్జెట్ క్యాల్కులేట్ చేసుకుంటారు కదా, అదే యాక్చువల్గా యాజ్ ఇట్ ఈస్గా చూపించారని నేను అనుకుంటున్నా. అదే అనిపించింది నాకు కూడా. మూవీ అంతా క్రియేటింగ్ అట్లా ఏం లేదు, బాగుంది. అంటే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ క్యారెక్టర్ యాక్టింగ్ అదంతా ఎలా అనిపించింది? బాగుందండి, చాలా బాగుంది. తను కూడా చాలా బాగా చేసింది. మేడం మీకు హైలైట్ అనిపించిన సీన్ ఏంటి? హైలైట్ అనిపించిన సీన్ లైక్ అంటే నేను ఇప్పుడు రివీల్ చేసినట్టు అవుతుంది, బట్ మీకు మిడిల్లో ఒక సస్పెన్స్ ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది? ఇంటర్వెల్ సీన్ అక్కడే మీకు పెద్ద ట్విస్ట్ అక్కడే అనిపిస్తుందా? మీకు ట్విస్ట్ ఉంటుంది అండ్ యూ విల్ ఎంజాయ్. అంటే విజయ్ దేవరకొండ అంటే మనకి ఎప్పుడు క్లాస్గా అనిపిస్తాడు కదా, దీంట్లో లుంగీలో అలా కూడా మాస్గా అనిపించాడు కదా, అదే ఎలా అనిపించింది మరి మీకు? బాగుంది. అంటే ఇలాంటి క్యారెక్టర్స్ ఐ ఫీల్ విజయ్ దేవరకొండకి సెట్ అవుతాయి. ఓవరాల్గా ఒక్క ముక్కలో ఈ సినిమా గురించి మీరు ముగ్గురు కలిపి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఫ్యామిలీ మూవీ, ఫ్యామిలీ మ్యాన్ కంపల్సరీగా అందరూ ఫ్యామిలీతో విజిట్ చేసి చూడండి. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం చూసే ఛాన్స్ ఉందా? మేము నెక్స్ట్ మంత్లో మా హస్బెండ్తో వస్తామండి. ఈ రోజు వర్క్ వల్ల తను రాలేకపోయారు. యాక్చువల్లీ మేము అందరం బుక్ చేసుకున్నాం టికెట్స్, ఈరోజు మిస్ అయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.